గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. క్రిస్మస్ అంటే అందరికీ గుర్తొచ్చేది శాంటా క్లాస్. శాంటా క్లాస్ మన ఇంటికి వస్తారని, మన ఇంటికి వచ్చి శాంటా క్లాస్ బహుమతులు ఇస్తారని ఇవన్నీ కూడా కథల్లో చదువుకున్నాం. కానీ విజయవాడలో శాంటా క్లాస్ వచ్చారు. ఒక ఇంటిలో ఒక సమస్యతో బాధపడుతున్న ఒక ఫ్యామిలీకి శాంటా క్లాస్ అండగా ఉన్నారు. అక్షరాల ₹2,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా చేశారు ఆ శాంటా క్లాస్. ఆ శాంటా క్లాస్ ఎవరు అని చెప్పే ముందు ఆ కుటుంబాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. ప్రస్తుతం నేను వాంబే కాలనీలో ఉన్నాను. వాంబే కాలనీలో నాగరాజు అని ఉన్నారు. ఆయన స్వతహాగా చెప్పుల కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఇద్దరు ఆడపిల్లలకి కూడా మొత్తం నాగరాజే ఇక్కడ మొత్తం అంతా కూడా ఆళ్ళ చదువు గానీ, లేదా వాళ్ళకేమన్నా కావాలన్నా మొత్తం కూడా తండ్రే చూసుకున్న పరిస్థితి. మరోవైపు తల్లి ఉన్నారు. కానీ ఆవిడ ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్న పరిస్థితి. మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఒక శాంటా క్లాస్ ఈ ఇంటికి వచ్చారు. ఆ శాంటా క్లాస్ గెటప్‌తో ఇంటికి వచ్చి పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, అక్షరాల ₹2,00,000 క్యాష్‌ని గూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ శాంటా క్లాస్ ఎవరు అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవ్వరు ఊహించని విధంగా ఆ శాంటా క్లాస్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి సాయం చేశారు అంటే, ఆ శాంటా క్లాస్ ఎవరనుకుంటారా? చూసారు కదా! రోజా, మినిస్టర్ ఆర్‌కే రోజా స్వయంగా నాగరాజు ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేసి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇవ్వడమే కాదు, ₹2,00,000 ఆర్థిక సాయం కూడా చేసిన పరిస్థితి. చాలా గొప్ప హృదయం చాటుకున్నారు మినిస్టర్ రోజా. ప్రస్తుతం నాగరాజు మనతో ఉన్నారు. సార్, నిజంగా అంటే మీరు ఎలా తెలుసు రోజా గారికి? నాకైతే రోజా గారు ఏమాత్రం తెలీదు. కానీ ఆవిడని కలవాలని చాలా ప్రయత్నించాను. తాడేపల్లి ఆఫీస్ దగ్గరికెళ్ళాను. సీఎం గారి క్యాంపస్ ఆఫీస్‌కి. ఆయన్ని గాని, రోజా మేడం గాని కలవాలని చాలా ప్రయత్నించాను. కానీ పోలీస్ శాఖ వారు వాళ్ళ అధికారం ప్రకారంగా ఇలా కలవడం కుదరదని జెప్పేసి అన్నారు. అయినా గాని నా ప్రయత్నం నేను చేశా 7, 8 సార్లు. ట్రై సైకిల్ మీద తొక్కుకుంటా ఇక్కడి నుంచి పొద్దున్నే 5కి బయలుదేరి 9కి చేరుకునేవాడిని. చూసి చూసి అవ్వపోయేపాటికి సాయంత్రం 6కి బయలుదేరి వచ్చేవాడిని. అట్లా 7, 8 సార్లు జరిగింది. జరిగినా గానీ నా ఓపిక నాకు ఆయన్ని కలవాలి, ఆయన ద్వారా నేను సాయం పొందాలి అని చెప్పి మేడం గారు గానీ, ఆయన గానీ కలిస్తే వాళ్ళకి నా బాధను తెలియపరుచుకొని, నా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడాలని చాలా ప్రయత్నించాను. ఏ అవకాశం కుదరలేదు. కుదరకపోగా ప్రయత్నించి ఫేస్‌బుక్కుల ద్వారా మోహన్ సార్ అని ఒక సాక్షి విలేకరు గారు కలిశారు. ఆయనకి నా బాధను వ్యక్తపరుచుకున్న ఫేస్‌బుక్ ద్వారా. ఆయన డైరెక్ట్‌గా ఫోన్ చేసి, వాట్సాప్‌లో నీకేం కావాలి ఏంటి అన్నది మొత్తం డీటెయిల్‌గా పెట్టన్నారు. నా పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా ఇద్దరు పిల్లల పరిస్థితి మొత్తం డీటెయిల్డ్‌గా వాట్సాప్ చేసి ఆయనకిచ్చాను. ఆయన ఒకరోజు అనుకోకుండా తెల్లవారుజామున 5కి వచ్చారు. వచ్చి నాకు నేనున్నా, నీకు ఇబ్బంది లేదు అని చెప్పి నాది ఒక ఫోటో తీసుకొని వెళ్ళారు జస్ట్. ఫోటోవే కదా అనుకున్నాను. మరుసటి రోజునొచ్చి నేను చేసే ప్రతి ఒక్క పని, ఇంట్లో ఎలా పని చేసుకుంటున్నాను, బయట ఎలా పని చేస్తున్నాను, ప్రతి ఒక్కటి నాకు తెలియకుండా ఆయన వీడియో చేసి మొత్తం ప్రూఫ్‌లన్నీ రోజా మేడం గారికి తీసుకెళ్ళి, నాగరాజు అనే వారి పరిస్థితి ఇలా ఉంది ఆర్థికంగా, వాళ్ళ పిల్లల పరిస్థితి ఇది, వాళ్ళ భార్య పరిస్థితి ఇది అని డీటెయిల్డ్‌గా మేడం గారికి ఆయన నా మెసేజ్ మొత్తం ఫార్వర్డ్ చేసి దగ్గరుండి చూయించి, మేడం గారు కనికరించేలా చూసి ఆయన
నాకు నిన్నటి రోజున అనుకోకుండా నాగరాజు మీ ఇంటికి నేను రోజా గారి పిఏ గారు వస్తున్నాం అని చెప్పేసి అన్నారు. సరే సార్ ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదంటే, అనుకోకుండా 7:30 ఆ టైంలో మేడం గారు క్రిస్మస్ తాత గెటప్లో వచ్చారు. వచ్చి నాగరాజు నేను మీకు తెలుసా అని చెప్పేసి అన్నారు. నాకు తెలియదు సార్ అన్న. సరే అని చెప్పేసి లోనకొచ్చి లోపల రా అంటే లోనకి వచ్చాను. గేట్ దగ్గరికి వేసాను. వేసిన తర్వాత మేడం గారు బొమ్మ మొహం నుంచి తీయగానే నాకు అసలు ఏం మాట్లాడాలో తెలియలే. అంత సంతోషం మరియు నాలో ఉన్న బాధ ఆమెను వ్యక్తపరచుకోవాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈ పండగ టైంలో నేను 38 సంవత్సరాల నుంచి ఏ రోజు జరుపుకోలేనంత ఆనందంగా ఉంది ఆమె వచ్చినందుకు. నాకు డైరెక్ట్‌గా ఒక గుడిలో మేరీమాత నాకు వచ్చినట్టుగా అనిపించి, ఆమెని ఇంకా మాట్లాడి నా బాధ అంతా వ్యక్తపరుచుకున్న తర్వాత నా పిల్లల్ని దగ్గరికి తీసుకొని కేక్ కటింగ్ చేపిచ్చి రూ. 2,00,000 నాకు ఆర్థిక సాయం ఇచ్చారు. నువ్వు జాగ్రత్త వాడుకో. ఇంక ప్రతిదానికి నేనున్నా. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు ఎమ్మటే మెసేజ్ చెయ్యి లేదా ఫోన్ చెయ్యి అని చెప్పి మాట్లాడి ఆవిడ డైరెక్ట్‌గా నాతో చెప్పడం జరిగింది. సరే మేడం అని చెప్పేసి అన్నాను. ఇంక మాట్లాడి కొంచెంసేపు పిల్లల్ని దగ్గర తీసుకొని, మేడం గారు ఉంటాను నారాజు. నీకు మాత్రం ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను. అంటే సరే మేడం నేను సీఎం సార్‌ని కూడా కలవాలనుకుంటున్నాను అని చెప్తే, నేను 15 రోజుల్లో కల్పిస్తాను. సార్‌తో కూడా మాట్లాడి నీకేం కావాలన్నా గాని నేను చూసుకుంటా అని చెప్పేసి. రోజా గారు ఎక్స్‌పెక్ట్ చేశారా? అంటే రోజా గారు మినిస్టర్, పైగా ఆవిడ చిత్తూరు జిల్లా చెందిన ఆవిడ ప్రాపర్. బట్ విజయవాడలో వాంబై కాలనీలో మీ అడ్రస్ కనుక్కోవడానికి నాకే చాలా కష్టమైంది. అలాంటిది ఆవిడ కనుక్కొని మీ ఇంటికి వచ్చి మీకు ఇట్లా సాయం చేశారు. ఎక్స్‌పెక్ట్ చేశారా అసలు రోజా గారు వస్తారని? అసలు మేడం గారు వస్తారని కలలో కూడా అనుకోలేదు. ఆళ్ళని కలవడం నా అదృష్టం. ఆమె రావడం నాకు ఒక నా ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయి నా ఇంటికి ఓ దేవత వచ్చిందనుకున్నా. ఒక కనకదుర్గమ్మ తల్లిలాగా, ఒక అల్లాలాగా, ఒక మేరీ మాతలాగా నా ఇంటికొచ్చింది. నాకు ఇంక ఇంతటితో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినంత సంతోషంగా ఉంది. నాకు ఏ బాధ ఉన్నా బాధ లేదు. నేనేమైపోయినా బాధ లేదు. నాకు ఆవిడ ఉన్నారనే ధైర్యంతో ఈ రోజు నుంచి నా జీవనాన్ని సాగిస్తా. నాన్న మీ ఇంటికి రోజా గారు తెలుసా? నీకు రోజా తెలుసా? చూసావా రోజా గారిని చూసావా ఎప్పుడైనా? చూసాను. ఎక్కడ చూసావు? ఇంటికొచ్చింది. మీ ఇంటికి వచ్చారా? ఏమిచ్చారు మీకు రోజా గారు? గిఫ్ట్స్ ఇచ్చింది. బట్టలు, చాక్లెట్స్ ఇచ్చింది. ఇచ్చి ఏం చెప్పారు నీతో? చదువుకోండి అంది. బాగా చదువుకోండి, అమ్మ నాన్న చూసుకోండి అంది. రోజా గారిని టీవీలో చూడడమే, బయట ఎప్పుడు చూడలే నువ్వు? నిన్నే చూశాను. నిన్నే చూసావు. వెరీ గుడ్. సో పిల్లల ఆనందానికి అవధలేవు, నాగరాజు గారు అయితే అసలు ఆనందానికి అవధలేవు. వీళ్ళ కష్టాలు చూస్తే ఎవరైనా కూడా చలించిపోవాల్సిందే. కానీ ఎక్కడో విజయవాడలో ఎక్కడో మారుమూల ఉన్న వాంబే కాలనీలో, అది కూడా ఎక్కడో లోపలికి ఉన్న వీళ్ళింటికి రోజా గారు అడ్రస్ తెలుసుకుని మరీ నేరుగా వచ్చి వీళ్ళని దగ్గరుండి పలకరించి, అలాగే వీళ్ళకున్న ఆర్థిక కష్టాల్లో కొంతమేర ఆవిడ తీర్చడం జరిగింది. అలాగే భవిష్యత్తులో నేనున్నా అని ఆవిడ హామీ ఇవ్వడం కూడా జరిగింది. నిజంగా శాంటా క్లాస్ గెటప్‌లో ఆవిడ రావడం, వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పలకరించడం, వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఉబ్బి తప్పిపోతూ ఉన్నారు. అయితే ఇంకా అంటే ఇటువంటి నాగరాజుకి ఉన్న ఇబ్బందులు అన్నీ కాదు, ఇద్దరు చిన్న పిల్లల్ని ఆయన ఒంటి చేత్తో పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఆయన కష్టపడి పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నారు. మరోవైపు భార్య అనారోగ్యంతో ఉన్నా కూడా ఇంటి పనులు మొత్తం ఆయనే చేస్తున్నారు. ఇంకెవరైనా నాగరాజుకి సాయం చేయాలనుకుంటే కనుక తప్పకుండా నాగరాజు గారు మీ నెంబర్ చెప్పండి. 9985892703. రైట్, ఈ నెంబర్ చెప్పారు కదా. ఇంకెవరైనా నాగరాజు గారికి హెల్ప్ చేయాలనుకుంటే కనుక నాగరాజు కాంటాక్ట్ నెంబర్ చెప్పారు కాబట్టి నేరుగా ఆయన కాంటాక్ట్ చేసి ఆయన కూడా హెల్ప్ చేయాల్సిన పని. మొత్తం మీద రోజా చేసిన పని అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ వాంబే కాలనీ నుంచి.